నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రంగారెడ్డి జిల్లా షాదాబ్ మండలంలో 6గురిని హత్య చేసిన రాజ్ కుమార్ ఇప్పుడు మృతి చెందాడు. అయితే మరి ఎలా మృతి చెందాడు, ఏం జరిగింది, దానికి ముందు రోజు అతను ఏమైనా స్పందించాడా, దీనిపైన అధికారులు కూడా ఏం చెప్తూ ఉన్నారు అనేది ఒక్కసారి చూస్తే కనుక, ఏదైతే అతను మృతి చెందడం జరిగిందో, అతను మరణించడం జరిగిందో, సో అతను మరణించిన ఒక రోజు ముందు ఒక సెల్ఫీ వీడియో కూడా అతను తీసుకోవడం జరిగింది. కొత్తూరు మండలం పంజర్ల గ్రామంలో అతను మరణించడం అయితే జరిగింది. మరి ఎలా మరణించాడని చెప్పేసి కూడా అతను ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకోవడం జరిగింది. సో అయితే ఏదైతే తన పైన పోక్సో కేసు పెట్టారో, ఇప్పుడు మైనర్ బాలిక వాళ్ళు ఏదైతే పోక్సో కేసు పెట్టారో దీనిపైనే ఇదంతా స్టోరీ అయితే ఇదంతా జరిగింది. దాదాపు కొన్ని రోజుల నుంచే నేను కక్ష కట్టాను, ఇదంతా నా మీద కావాలని చేశారు, నేను వాళ్ళకి ఎంతో మనీ ఇచ్చాను, నేను అప్పుల పాలయ్యాను, నేను ఎంతో బాధపడ్డాను, నా కుటుంబము సమస్యల్లో ఉంది, అందుకే నేను ఇంకా వాళ్ళని చంపుదామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. వాళ్ళని చంపిన తర్వాత ఇంకా మేము మిగులున్నా కానీ మమ్మల్ని మీరే చంపేయండి, లేదంటే నేను మా వాళ్ళని చంపేసిన తర్వాత నన్ను కూడా మీరే చంపేయండి, లేదంటే నాకు నేనే సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి కూడా ఇలాంటివి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ముందు నుంచి మనం చూసుకుంటే కనుక ఏదైతే పోక్సో కేసు నమోదయ్యిందో అతని పైన, సో పోక్సో కేసు నమోదయిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. దాని తర్వాత అతను మళ్ళీ బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. ఏదైతే వాళ్ళ గ్రామం దైవాల కూడా ఉందో, సో అక్కడికి బయటకు రావడం జరిగింది. మొత్తానికైతే అతను దజ్జాగా బయటకు వచ్చేసాడు, దజ్జాగా బయట తిరిగేశాడు, దజ్జాగా ఇంకా అతను అనుకున్న ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాన్కి ఇంకా సరైన టైం చూసుకున్నాడు. ఒకే నైట్లో 6గురిని ఒకరి వెనుకాల ఒకరి తర్వాత ఒకరిని హత్య చేయడం మొదలుపెట్టేశాడు. ఇక ముందుగా పోక్సో కేసు నమోదు చేసిన, పోక్సో కేసు పెట్టిన ఎవరైతే కుటుంబం బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందుగా ఆ మైనర్ బాలిక వాళ్ళ అమ్మ, సో వాళ్ళ అమ్మని హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత అక్కడ వాళ్ళ అడ్డుకున్న వాళ్ళ నానమ్మని కూడా హత్య చేశాడు. సో అక్కడ వాళ్ళ నానమ్మను కూడా చాలా దారుణంగా, కిరాతకంగా, ఒక పెద్ద ఆవిడను కూడా చూడకుండా చాలా కిరాతకంగా చంపేశాడని చెప్పేసి కూడా అక్కడున్న అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాని తర్వాత మైనర్ బాలికని అక్కడే హత్య చేయకుండా వాళ్ళ ఊరు సమీపంలో ఉన్న ఒక చెరువు గట్టుకు తీసుకెళ్ళి అక్కడేమైనా చేసి ఉండొచ్చా, అక్కడ ఏదైనా చేసి ఇంకా హత్య చేసి ఉండొచ్చా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అయితే ఇంకా రానున్నాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ అత్యాచారానికి ఏమైనా పాల్పడి ఉండొచ్చు అని కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే చాలా చిన్న పాప మైనర్ బాలికను కూడా చూడకుండా దానిని చాలా కిరాతకంగా చంపేశాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంటే తన పేగులు బయటకు వచ్చేలాగా అంత కిరాతకంగా కత్తిపోట్లతో దాదాపు 20-30 కత్తిపోట్లతో అతను చంపేశాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక ఇదంతా జరిగిన తర్వాత, ఈ ముగ్గురిని హత్య చేసిన తర్వాత ఇక నేను దజ్జాగా మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు నివసిస్తున్న ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. మొత్తానికైతే ఆ దైవాలగూడలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య ఎవరైతే ఉంటారో వాళ్ళ భార్యతో చిన్న క్లాసెస్ రావడం జరిగింది. వాళ్ళకు అక్కడ ఒక గొడవ కావడం జరిగింది. గొడవ అయిన తర్వాత వాళ్ళ అనుకున్న విధంగానే వాళ్ళ భార్యను కూడా హత్య చేశాడు. ఇక వీళ్ళ భార్యను హత్య చేసిన తర్వాత అప్పటికైనా కామ్గా ఉండొచ్చు కదా, ఈ సైకో రాజ్ కుమార్ ఏం చేశాడు అని అంటే కనుక, ఇంకా వాళ్ళ చిన్న పిల్లలు కూడా ఎవరైతే ఉంటారో, సో అంత చిన్న పిల్లలు, 2 ఏళ్ల పిల్లలు, 4 ఏళ్ల పిల్లలు అని చూడకుండా కూడా వాళ్ళను కూడా హత్య చేయడం అయితే జరిగింది. అంటే దాదాపు ఒకే రాత్రి, ఒకేసారి, ఒకే టైంలో 6గురిని హత్య చేశాడు. కేవలం ఇదంతా 1 గంట 2 గంటల పరిధిలోనే ఇదంతా అతను అనుకునే విధంగా, అతను ప్లాన్ చేసిన విధంగానే హత్య చేయడం జరిగింది. ఇక ఇదంతా చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి దజ్జాగా కాల్ చేసేసి నేను ఇలా 6గురిని హత్య చేశాను, చాలా గౌరవంగా వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది.
ఇదంతా విన్న ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక వాళ్ళ సోదరుడు కూడా ఎవరైతే ఉంటారో అతను కూడా అక్కడ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అతన్ని ఎలా అయినా అదుపులోకి తీసుకోవాలి, అతనికి కఠినమైన శిక్ష పడాలి అని చెప్పేసి కూడా అక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అమ్మాయి వాళ్ళ బాధితులు ఎవరైతే ఉంటారో, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అతనికి ఎలా అయినా కఠినమైన శిక్ష పడాలి, అతను సాధారణంగా చనిపోవద్దు, వీళ్ళని ఎలా అయితే కత్తిపోట్లతో పొడిచారో అలానే పొడిచేయాలి, ఫస్ట్ కాలు తీసేయాలి, చేతి తీసేయాలి, నడి రోడ్డు మీద ఉరి తీయాలి, నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ఇలాంటివి కోరడం జరిగింది. ఒక పక్కన వాళ్ళు మళ్ళీ అమ్మాయి వాళ్ళ బంధుమిత్రులు కూడా ఏమన్నారు అని అంటే కనుక పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉంది. అతన్ని సరే పోక్సో కేసు పెట్టినప్పటికీ, అదుపులోకి తీసుకున్నప్పటికీ, మీరు బెయిల్ మీద బయటకు పంపించినప్పటికీ ఎందుకని అమ్మాయి వాళ్ళకి మీరు మైనర్ బాలిక వాళ్ళకి ఎందుకని చెప్పేసి మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోయారు, ఎందుకు మీరు ఇస్తే కనుక, ఒకవేళ మీరు ఇస్తే కనుక ఇక్కడ వీళ్ళందరూ ప్రాణాలతో మిగిలే వాళ్ళు, వీళ్ళ కక్షతో వీళ్ళని హత్య చేశాడు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేశారు, వాళ్ళ భార్య వాళ్ళ చిన్న పిల్లలు ఏం చేశారు, వాళ్ళను కూడా కన్న వాళ్ళని కూడా చూడకుండా, వాళ్ళని కూడా ఒక కుటుంబ సభ్యులను కూడా చూడకుండా ఈ సైకో రాజ్ కుమార్ ఏ విధంగా చేశాడు. సో ఇతనికి కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఎట్టకేలకు అతను ఒక సెల్ఫీ వీడియో తీసుకోవడం జరిగింది. అంటే దీని తర్వాత అతను మొత్తం పరారైపోయాడు. ఇంకా అతని కోసం చాలా మంది పోలీసులు గాలించారు, ప్రతి చోట గాలించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, ఇటు పక్కన బెంగళూరులో కానివ్వండి, ఒక పక్కన తమిళనాడులో కానివ్వండి, దాదాపు 20 బృందాలుగా పోలీసులందరూ దాదాపు 20 బృందాలుగా విడిపోయి అక్కడ ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనిపించింది. ఎట్టకేలకి కొత్తూరు మండలం పంజర్ల గ్రామం ఏదైతే ఉందో అక్కడ అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పేసి తెలుస్తుంది. అతని పక్కన ఒక పాయిజన్ బాటిల్ కూడా ఉంది, ఒక గడ్డి మందు ఏదైతే ఉంటుందో ఆ పాయిజన్ బాటిల్ కూడా ఉంది, అది తాగి చనిపోయాడని చెప్పేసి ఒక అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. పోస్ట్ మార్టం అయిపోయింది, దాని రిపోర్ట్స్ అయితే తొందరలోనే రానున్నాయి. సో అయితే అక్కడికి అయితే మృతదేహం ఏదైతే చూసారో అది చూసిన తర్వాత, అంటే ఆ గ్రామస్తులు ఎవరైతే చూసిన తర్వాత 100కి డయల్ చేసిన తర్వాత అక్కడికి అధికారులు చేరుకున్నారు. అదేవిధంగా ఇతని బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో, ఇతని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో, ఇతనికి సంబంధించిన వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఉంటారో అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అసలు ఇలా ఎలా చనిపోతాడు, ఇంత ఈజీగా ఎలా చనిపోతాడు, వీడు అంత ఈజీగా చనిపోవాల్సింది కాదు, ఇతని చిత్రహింసలు అనుభవించి చనిపోవాల్సింది, ఇంత ఈజీగా చనిపోయాడు అని చెప్పేసి కూడా ఏడ్చాడు. చనిపోయాడని ఏడవలేదు, ఇంత ఈజీగా ఎలా చనిపోతాడని చెప్పేసి కూడా అతను బాధ వ్యక్తం చేశాడు. అతను అక్కడ ఏడవడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏడవడం జరిగింది. ఎట్టకేలకి సరే ఎలా అయితే ఏంటి ఆ సైకో రాజ్ కుమార్ చచ్చిపోయాడని చెప్పేసి కూడా ఇప్పుడు వాళ్ళ గ్రామస్తులు అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్న సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపున వాళ్ళ 6 చనిపోయారని చెప్పేసి కూడా ఒక బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకి ఇతని మరణించడం జరిగింది. ఇప్పుడు పోలీసులు అయితే దీనిపైన ఇంకా చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా అంటే అతను ఒక సెల్ఫీ వీడియో పెట్టడం జరిగింది. నా చావుకి కూడా కారణం, నేనంతా చేయడానికి కూడా కారణం ఒక 3-4 ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళు పేర్లు కూడా చెప్పడం జరిగింది. మైనర్ బాలిక వాళ్ళ బంధుమిత్రులు కూడా కొందరు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తానని చెప్పేసి కూడా కొన్ని పేర్లు చెప్పడం జరిగింది. నేను ఇబ్బంది పడడం కన్నా నాకు జీవితం లేదు, నాకు జీవితం లేదు. భూమి మొత్తము నాకు ఎకరన్నర భూమి దాకా, 2 ఎకరాల భూమి దాకా అమ్ముకున్నా. నేను అమ్మి మొత్తం సగం వాళ్ళకే పెట్టిన పైసలు కూడా. వాళ్ళు ఏం చేసిరో ఏం చేసుకురో తెలియదు. వాళ్ళు మొత్తం నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి, ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి 2 పిల్లలు నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నా. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి, నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్ కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నమ్మని వాళ్ళ అమ్మని ఎలాగైనా నేను చంపి నేను నా కుటుంబం ఏమైనా చేసుకొని చనిపోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నా. దీంట్లో నా కుటుంబంది ఎలాంటి పాత్ర లేదు. నాదొక్కటి నా సొంత నిర్ణయం నేను తీసుకొని నేను ఈ రోజు నేను ఏదైనా వాళ్ళని చేసి నేను ఏమైనా చేసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నా. దయచేసి ఈ నాకు ఇంత వరకు రావడానికి కారణం వాళ్ళ కుటుంబం మరియు వీళ్ళు 4 కారణం. నా చావుకి వాళ్ళ చావుకి అందరికి కారణం వీళ్ళే. కాబట్టి వీళ్ళ మీద మేము చనిపోతే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఏదేమైనప్పటికీ ఏం జరిగినా కానీ సరే, ఒక్కరి మీద కక్ష ఉంటుంది, 2 మీద కక్ష ఉంటుంది. కానీ ఇలా ఒకేసారి ఒకసారి వేరే వాళ్ళ కుటుంబం మీద, మొత్తం కుటుంబం మీద కక్ష ఉన్నప్పటికీ కానీ వీళ్ళ కుటుంబం ఏం చేసింది, వాళ్ళ చిన్న పిల్లలు ఏం చేశారు,
ఆ చిన్న పిల్లలు అసలు వాళ్ళకి లోక జ్ఞానం కూడా ఏం తెలియదు. అయినప్పటికీ వాళ్ళను కూడా చిన్న పిల్లలను కూడా చూడకుండా వాళ్ళను కూడా హత్య చేయడం జరిగింది. ఒక పక్కన కట్టుకున్న భార్యని, కన్న పిల్లలని, ఇటు పక్కన మైనర్ బాలిక వాళ్ళ అమ్మని, అడ్డొచ్చిన వాళ్ళ నానమ్మని, అంటే ఇది 6గురిని హత్య చేశాక అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఇటు పక్కన మైనర్ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఇటు పక్కన ఉన్న వాళ్ళ భార్య కుటుంబ సభ్యులు కానివ్వండి, వీళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ వాడు ఎలా అయినా సరే కఠినమైన శిక్ష పడాలి, అతనికి కఠినమైన చావు చావాలి, చాలా టార్చర్ అనుభవించి చావాలని చెప్పేసి కూడా చాలామంది కోరుకున్న పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు అతను ఈజీగానే చనిపోయాడని చెప్పుకోవాలి. ఏదైనప్పటికీ అనుకునే విధంగానే అతనికి మరణించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరారు. అదే విధంగా ఇప్పుడు ఫైనల్గా మరణించాడు. కానీ ఇంకా పోలీసులు అయితే దీనిపైన అయితే ఇంకా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంకా కేసు అయితే క్లోజ్ కాలేదని చెప్పేసి చెప్తున్నారు. తొందరలోనే మీడియా పరంగా కూడా దీని గురించి అయితే చెప్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది.